ప్రియ సంగమ, మరొకసారి ఈ రీతిగా మీ మధ్యలో నిలవబడటానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. వాక్య ధ్యానానికి వెళ్ళక ముందుగా మీ అందరికీ కూడా నా కుటుంబం తరపున, నా తరపున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాలపు వాక్య ధ్యానం నిమిత్తం లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు నేను చదువుతూ ఉంటున్నాను. దయచేసి గమనించండి. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టొకటి నాటపడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. తల్లు వంచుకొని కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. మన హృదయాలు ఒకసారి దేవుని వైపు ఎత్తుపట్టుకొని ఒక మాట మాట్లాడమని చెప్పి దేవుని బ్రతిమాలుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరొకసారి నైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభావ ఈ రీతిగా మా ముందు ఉంచినటువంటి లేఖన భాగాలను బట్టినైనా మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు జరిగించిన ఆరాధన కార్యక్రమం అంతటిని బట్టినైనా మీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన, మా కొరకు మీరు సిద్ధపరిచిన లేఖన భాగాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఏ ఆత్మకు ఏ మాట అవసరమై ఉంటుందో ఆ రీతిగా మీరు నడిపించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడడానికి సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించండి, సంధించండి నాయన. తద్వారా మేము ఉజ్జీంపబడటానికి సహాయం చేయండి నాయన. నీ సన్నిధిలో నిలవబడిన నేను మా ప్రభా అయోగ్యుడను, ఎన్నిక లేని వాడును, తృణీకరించబడిన వాడును, జ్ఞానము లేని వాడును ప్రభా. బలహీనుడనై ఉన్నాను, నన్ను బలపరచండి. మీ మాటలు నా నోటిలో ఉంచండి. ఎటువంటి నాలుక మాంద్యము, నోటి మాంద్యము లేకుండా మీ మాటలను ప్రకటించడానికి నాకు తోడుగా మీరుండండి. మీ ఆత్మాభిషేకాన్ని నాకు మీరు అనుగ్రహించండి ప్రభా. మీ శిలువ చాటును మరుగుపరచండి, బలపరచండి. కేవలము మీ నోటికి బోరగా మాత్రమే నేను వాడబట్టడానికి సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మా ప్రభా వినగలిగేటువంటి చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని, అన్వయించుకునేటువంటి జీవితాన్ని మా ప్రభా మాకు మీరు అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరిట వేడుకొంచి ఉన్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియ సంగమ, చదవబడినటువంటి ఈ వాక్య భాగము మనందరికీ కూడా పరిచయమైనటువంటి వాక్య భాగమే. మనం చాలాసార్లు బైబిల్ చదివినప్పుడు ఈ యొక్క వాక్య భాగాన్ని ఖచ్చితంగా చదువుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు తాను జీవించినటువంటి దినాల్లో శిష్యులకి కానీ మరి ఆయన బోధించడానికి కానీ చాలా సులువుగా అర్థమయ్యేటట్లుగా ఉపమాన రీతిగా ఆయన ఉపమానాలు బోధిస్తూ ఉంటారు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రధానంగా 3 పాత్రలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. మొట్టమొదటిగా ద్రాక్ష తోట యజమానుడు ఉంటున్నాడు. రెండవదిగా ద్రాక్ష తోటమాలి ఉంటున్నాడు. మూడవదిగా అంజూరపు చెట్టు కనబడుతూ ఉంటుంది. ఈ 3 పాత్రలు కూడా 3 పాత్రలకి మనం అన్వయించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ద్రాక్ష తోట యజమానుడు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడిగా కనబడుతూ ఉంటున్నాడు. ద్రాక్ష తోటమాలి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది. అదే రీతిగా మరి నాటబడినటువంటి అంజూరపు చెట్టును కనుక గమనించినట్లయితే మరి రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసికి సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది. అనేక మంది దైవజనులు అనేక రీతిలుగా ఈ యొక్క ఉపమానాన్ని మరి బోధించి ఉండవచ్చు. మనం కూడా చాలాసార్లు విని ఉండవచ్చు. చాలాసార్లు మనం కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకొని ఉండవచ్చు, ధ్యానం చేసి ఉండవచ్చు. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో
మరి దేవుడు ఈ యొక్క ఉపమానం ద్వారా మనకు మాట్లాడబోయేటువంటి సత్యాలను, కొన్ని విషయాలను మీ గమనానికి తీసుకుని రావాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. వాస్తవానికి పాలస్తీనా దేశంలో యెరూషలేంలో మరి అక్కడ అంజూరపు చెట్లు చాలా విరివిగా పెరుగుతూ ఉంటాయి. వాటికి ఎటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ చదవబడినటువంటి ఉపమానంలో మనం గమనించినట్లయితే ద్రాక్ష తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టు కనబడుతూ ఉంటుంది. ఈ ద్రాక్ష తోటని మరి సాగు చేయడానికి గాను ఒక ద్రాక్ష తోటమాలి ఉంటూ ఉన్నాడు. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడి ఉంటుంది. అది యాదృచ్ఛికంగా పెరిగి పెద్దదైపోలేదు. కానీ మరి ద్రాక్ష తోట యజమానుడు తగిన వెలనిచ్చి తీసుకుని వచ్చి ఆ యొక్క ద్రాక్ష తోటలో నాటబడినటువంటి చెట్టుగా కనబడుతూ ఉంటుంది. వాస్తవానికి మనం గమనించినట్లయితే ఈ యొక్క అంజూరపు చెట్టు మరి రక్షించబడినటువంటి నీకు నాకు సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది. ఈ యొక్క అంధకారమయమైపోయినటువంటి లోకంలో జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి మరి నిన్ను నన్ను కొనుక్కున్నారు, వెల ఇచ్చి కొన్నారు. కాబట్టి మనము ఆయన సొత్తుగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఈ యొక్క ఉపమానము ద్వారా మీ గమనానికి 7 విషయాలను నేను తీసుకుని రావాలని ఆశపడుతూ ఉంటున్నాను. మొట్టమొదటిగా ఈ అంజూరపు చెట్టు నాటబడినటువంటి అంజూరపు చెట్టుగా ఉంటుంది. నాటబడినటువంటి అంజూరపు చెట్టు అంటే వెల ఇచ్చి కొనబడినటువంటి అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు మరి ఎవరి సొత్తుగా ఉంటుంది? నాటబడినటువంటి అంజూరపు చెట్టు ఎవరి సొత్తుగా ఉంటుంది? ఎవరు కొన్నారు ఈ చెట్టుని? వెల ఇచ్చి ద్రాక్ష తోట యజమానుడు తీసుకొచ్చి ద్రాక్ష తోటలో నాటబడినట్లుగా కనబడుతూ ఉంటుంది. మనము విలువ పెట్టి కొనబడిన వారము గనుక ఆయన సొత్తుగా ఉంటూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇది నాటబడినటువంటి అంజూరపు చెట్టుగా కనబడుతుంటుంది. ఏదో యాదృచ్ఛికంగా దానంతటికి అదే పెరిగి పెద్దదైపోవట్లేదు. కానీ సంఘములో నీకంటూ నాకంటూ ఒక స్థానాన్ని కల్పించి నిన్ను నన్ను రక్షించి ఈ సంఘములో సహవాసములో పాలిభాగస్తులుగా చేసి ఉన్నాడు దేవుడు. కాబట్టి మనము ఆయన సొత్తుగా ఉంటున్నాం. ఆయన చేత వెల ఇచ్చి కొనబడినటువంటి సొత్తుగా ఉంటున్నారు. 100వ కీర్తన 3వ వచనంలో రాయబడినట్లుగా మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయనే మనలను పుట్టించినటువంటి దేవుని చేత నాటబడినటువంటి అంజూరపు చెట్టుగా ఉంటూ ఉన్నాం. మన జీవితం మీద సంపూర్ణమైనటువంటి అధికారము యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంటూ ఉంటుంది. మన జీవితంలో జరిగే ప్రతి పరిణామంలో, ప్రతి సందర్భంలో కూడా ఆయన చిత్తాన్ని మాత్రమే మనము నెరవేర్చవలసిన వారమై ఉంటున్నాం. మన జీవితంలో మరి మనంతటా మనం నిర్ణయాలు తీసుకోవటం కాదు, కానీ ఆయన చేత నాటబడినటువంటి విశ్వాసులముగా ఆయన యొక్క నిర్ణయానికి, ఆయన యొక్క చిత్తానికి మనము తలవంచవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మన జీవితం మీద మనకి అధికారం లేదు. కానీ మనం ఎవరి చేత నాటబడ్డామో, ఎవరి చేత రక్షించబడి ఉన్నామో ఆయనకు మాత్రమే మన జీవితం మీద సంపూర్ణమైనటువంటి అధికారం ఉన్నది అనేటువంటి మొదటి విషయాన్ని మీ గమనానికి నేను తీసుకొని వస్తూ ఉంటున్నాం. రెండవదిగా గమనించినట్లయితే 6వ వచనము 2వ భాగములో అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. చాలా భయంకరమైన పరిస్థితి ప్రియమైన వారలారా. బహుశా ఈ ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, ఒలీవ చెట్లు, వివిధ రకాలైనటువంటి చెట్లు నాటబడి ఉండి ఉండవచ్చు. అన్ని చెట్లు కూడా ఫలాలు ఫలిస్తూ ఉన్నాయి. కానీ మరి ఎప్పుడైతే ఆ యొక్క యజమానుడు ఈ చెట్టు దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఒక్క ఫలము కూడా కనిపించలేదు. ఆకులు మాత్రం విస్తారంగా ఉంటూ ఉన్నాయి. వాస్తవానికి అంజూరపు చెట్టుకి ఆకులు ఉన్నట్లయితే ఫలాలు ఉంటాయి అనేది ఒక థియరీ. అంటే శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఆకులు ఉన్నాయి అంటే, ఆకులు విస్తారముగా ఉన్నాయి అంటే ఫలాలు కూడా విస్తారంగా ఉంటాయి అని అర్థం. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఆకులు మాత్రమే కనబడుతూ ఉంటున్నాయి, కానీ ఫలాలు ఒక్క ఫలము కూడా లేదు. మరి రక్షించబడినటువంటి నీవు నేను ఎటువంటి గమ్యము కలిగిన వారముగా ఉంటున్నాం?
ఎటువంటి గురి కలిగినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. రక్షించబడిన ప్రతి ఒక్కరము కూడా మరి నాటబడినటువంటి ఉద్దేశాన్ని, మనము రక్షించబడినటువంటి ఉద్దేశాన్ని, ఈ సంఘములో సహవాసములో అంటుకట్టబడినటువంటి ఉద్దేశాన్ని మనము గమనించవలసిన వారమై ఉంటున్నామని చెప్పి నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే విశ్వాసిగా మనము నాటబడినటువంటి ఉద్దేశాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి వెతుక్కుంటూ వస్తున్నాడు? 3 సంవత్సరాలు, 3 years ఇన్ ఏ రో. అంటే 3 సంవత్సరాల పాటు ఆయన ఫలాలని వెతుక్కుంటూ వస్తూ ఉంటున్నాడు. కానీ ఒక్క ఫలము కూడా ఆయనకు దొరకలేదు. మరి రక్షించబడినటువంటి నీవు నేను ఎటువంటి ఫలాలు ఫలించవలసిన వారమై ఉంటున్నాం? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా మన జీవితంలో అసలు మనం రక్షించబడినటువంటి ఉద్దేశం ఏంటి, మన గురి ఏంటి, మన జీవిత గమ్యం ఏంటి, మన జీవిత విధానం ఏంటి, మన జీవితం వైఖరి ఏంటి, మనం ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉంటున్నాం, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ ఉంటున్నామా, మనం ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నామా, లేక మోడుబారిపోయినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా అనేటువంటి ప్రశ్నలు ఎప్పుడైనా మనం వేసుకొని ఉంటున్నామా? రక్షించబడినటువంటి నీవు నేను మరి ఆ యొక్క నాటబడిన ఉద్దేశాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఆ రక్షించబడినటువంటి ఉద్దేశాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. రక్షించబడినటువంటి మనము ఎటువంటి ఫలాలు ఫలించవలసిన వారమై ఉంటున్నాం? ఒక మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. వాస్తవానికి మన జీవితాలను మనం గమనించినట్లయితే ఆకులు మాత్రమే ఉన్నాయి, కానీ మారు మనసుకు తగినటువంటి ఫలాలు లేనటువంటి స్థితిలో మనము జీవిస్తూ ఉంటున్నాం. మారు మనసుకు తగిన ఫలాలు అంటే ఏంటి చూద్దామా? ఎఫెసీ పత్రిక, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం అంటే ఏంటి, అసలు మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఎటువంటి ఫలాలు ఫలించవలసిన వారమై ఉంటున్నాం? మారు మనసుకు తగిన ఫలము అంటే ఒకటి వెలుగు ఫలము. వెలుగు ఫలము యొక్క నిర్వచనాలు ఇక్కడ ఇస్తూ ఉంటున్నాడు. వెలుగు ఫలము యొక్క లక్షణాలు ఏ రీతిగా ఉంటాయో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ఉంటున్నాడు. సమస్త విధములైన మంచితనము. మనం అనుకుంటూ ఉంటాం కదా చాలాసార్లు, నన్ను మించిన వాళ్ళు ఈ లోకంలో, మంచోళ్ళు ఈ లోకంలో ఎవరు ఉండరు అనుకుంటాం. కానీ మనం పనిచేసే చోట్ల, మన కుటుంబంలో మనం ఏ రీతిగా మన మంచితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటున్నాం? సమస్తమైన మంచితనం అనేటువంటి మాట కనుక మనం గమనించినట్లయితే, మరి నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. ఆయన నా మంచితనమంతయు, సరిపోతుంది, నీ ఎదుట కనుపరచెదను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన తన సమస్తమైన మంచితనాన్ని నీ ఎదుట నేను కనపరచెదను అంటున్నాడు. ఆయన తన మంచితనాన్ని ఏ రీతిగా కనుపరిచాడు? ఈ లోకంలో పాపిగా పుట్టినటువంటి నీ కొరకు, నా కొరకు మరి కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. ఎందుకు? మహిమా స్వరూపిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవ స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంటే కేవలము తన సమస్తమైన మంచితనాన్ని మన పట్ల ప్రదర్శించడానికి ఈ లోకానికి సజీవుడిగా, శరీరధారిగా మరి ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఆకాశానికి భూమికి 3 మేకులతో ఆయన వ్రేలాడుతూ ఉంటున్నాడు. ఆ మంచితనాన్ని, ఆ యొక్క శిలువ కార్యం మీద మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఆ యొక్క మంచితనాన్ని మరి ఇతరులకు మనం కనుపరచవలసిన వారమై ఉంటున్నాం. మన కుటుంబాలలో, మనం పనిచేసే చోట్ల మనం సమస్తమైనటువంటి మంచితనాన్ని మనం కనుపరచవలసిన వారమై ఉంటున్నాం. వాస్తవానికి మనం మంచివారముగానే ఉండి ఉండవచ్చు, కానీ మరి ఇతరులు అనేక సార్లు మనల్ని గాయపరుస్తూ
ఉంటారు. అయినప్పటికీ కూడా మన మంచితనాన్ని మనం కోల్పోకూడదు. సమస్తమైన మంచితనాన్ని ఇతరుల పట్ల మరి ప్రదర్శించే వారముగా ఉండాలి అని ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి నీతి సత్యము అని వాటిలో కనబడుచున్నది అంటున్నాడు. వెలుగు ఫలము ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా క్రీస్తును పోలి ధరించుకొని క్రీస్తును పోలి నడుచుకున్నట్లయితే మనము కూడా మరి నీతిమంతులముగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. మనము కూడా మరి సత్యవంతులముగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి వెలుగు ఫలాలు ఫలించేటువంటి స్థితిలో మనం ఉండవలసిన వారమై ఉంటున్నాం. రక్షించబడినటువంటి నీవు కానీ నేను కానీ ఆ వెలుగు ఫలములై ఉన్నటువంటి సమస్తమైన మంచితనాన్ని ఇతరుల పట్ల ప్రదర్శించవలసిన వారమై ఉంటున్నాం. మరి రెండవదిగా నీతి సత్యము కూడా మనము కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఎటువంటి కపటమైనటువంటి జీవితము లేకుండా యథార్థమైనటువంటి హృదయము కలిగిన వారమై, యథార్థమైనటువంటి బ్రతుకులు కలిగిన వారమై, యథార్థమైనటువంటి జీవితాలు కలిగిన వారమై మనము ఫలించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క వెలుగు ఫలాలను ఫలించడానికి ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానాన్ని చేసుకుందాం. మరి ఇంకా ఎటువంటి ఫలాలు మనం ఫలించవలసిన వారమై ఉంటున్నాం? గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంటుంది. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఏ ఫలాలండి ఇవి? ఆత్మఫలాలు. లిస్టు చాలా ఉంది కదా, చాలా పెద్ద లిస్ట్ ఉంది కదా. ఏదన్నా 1-2 అంటే మనం పాటించడానికి ఇష్టపడతాం, కానీ ఇంత పెద్ద లిస్ట్ అంటే చాలా కష్టం కదా. ఆత్మఫలము లేవనగా అని చెప్పి రాస్తూ ఉంటాడు అక్కడ. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము అండ్ గోస్ ఆన్. చాలా ఉన్నాయి అక్కడ లిస్టులో. ఎటువంటి ఫలాలు మనం కలిగినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం? ఆ యొక్క ద్రాక్ష తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టుగా ఉంటూ ఉన్నామా? ఎటువంటి ఒక్క ఫలము కూడా లేకుండా మనం జీవిస్తూ ఉంటున్నామా? ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనంలో గమనించినట్లయితే యోసేపు ఫలించడి కొమ్మ అని చెప్పి రాస్తూ ఉంటున్నాడు. వాస్తవానికి యోసేపు జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ గలతీయులకు రాసినటువంటి 5వ పత్రిక 22వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క ఫలాలన్నీ కూడా యోసేపు జీవితంలో ఆయన ఫలించినట్లుగా మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. యోసేపు ఒక ఫలించడి కొమ్మ. ఆయన ఒక కలగన్నాడు, నేను మిమ్మల్ని ఏలతాను అని చెప్పి అన్నదమ్ములతో చెప్పినప్పుడు వారు హేళన చేసి ఒక భయంకరమైన గుంటలో ఆయనని వదిలివేసి మరి ఆయనను అమ్మివేసినట్లుగా, తర్వాత ఆ యొక్క ఐగుప్తు దేశానికి కొనిపోబడి చెరసాలలో వేయబడినట్లుగా మనం చదువుకుంటూ ఉన్నాం కదా. ఆ యోసేపు జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ లక్షణాలన్నీ కూడా, ఈ యొక్క ఆత్మ ఫలమేమనగా అని వ్రాయబడినటువంటి ప్రతి ఒక్క లక్షణము కూడా యోసేపు కలిగి ఉంటున్నాడు. మరి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత వారి యొక్క సహోదరులను చూసినప్పుడు ఏమనుకున్నాడు? వారి మీద కక్ష పెంచుకున్నాడా? కాదు. వారి పట్ల ప్రేమ చూపించాడు. వారి మీద పడి ఏడ్చి తనకున్నటువంటి ఆ యొక్క అమితమైనటువంటి ప్రేమను సహోదరుల పట్ల ఆయన ప్రదర్శించి ఉంటున్నాడు. చెరసాలలో వేయబడి ఉన్నప్పటికీ కూడా తన విశ్వాసాన్ని ఏనాడు కూడా కోల్పోలేదు. దీర్ఘశాంతముతో ఆయన ఎదురు చూశాడు. దేవుడు తన ఉన్నతమైన మరి పిలుపును తనకు అనుగ్రహించి ఉంటున్నాడు. దేవుడు పిలిచిన పిలుపుకు తగినటువంటి జీవితాన్ని ఆయన జీవించి ఉంటున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. విశ్వాసము అనగానే మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాస వీరుల గురించి అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. యోసేపు ఫలించడి కొమ్మ అంటూ ఉన్నాడు. మరి యోసేపు జీవితం లాగా మన జీవితం ఉంటుందా? యోసేపు ఫలించినటువంటి ఆ యొక్క ఫలాలు మనము ఫలిస్తూ ఉంటున్నామా?
ఆయన ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, శ్రమల పాలైపోయినప్పటికీ కూడా, కష్టాలు కన్నీళ్లు ఎదురైనప్పటికీ కూడా తన విశ్వాసాన్ని కోల్పోకుండా దీర్ఘశాంతముతో దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఉన్నతమైన ప్రమోషన్ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఎంతో గొప్ప నిరీక్షణ కలిగి ఉంటున్నాడు. ఏ రోజు కూడా వారి అన్నదమ్ముల మీద కానీ మరి ఎవరి మీద కూడా ఆయన అసూయ పెంచుకోకుండా, కక్ష పెంచుకోకుండా ఆయన తన సమస్తమైన మంచితనాన్ని వారి పట్ల ప్రదర్శించి ఉంటున్నాడు. యోసేపు మరి ఆ యొక్క లక్షణాలన్నీ కూడా, ఆ ఫలాలన్నీ కూడా ఫలించినాడు కాబట్టి మరి యోసేపు ఫలించడి కొమ్మ అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. ఆశా నిగ్రహాన్ని కూడా ప్రదర్శించి ఉంటున్నాడు. ఆ యొక్క పోతీఫరు భార్య ఎంతగానో శోధించినప్పటికీ ఆశా నిగ్రహాన్ని ప్రదర్శించి మరి చివరిగా ఆ యొక్క లక్షణాన్ని కూడా ఆయన నెరవేర్చినట్లుగా కనబడుతూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఆత్మ ఫలములు మనము ఫలించవలసిన వారమై ఉంటున్నాం. యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు ఫలించడి కొమ్మ. మన పేరు ఉంటే ఎంత బాగుంటుందో కదా. యోసేపు ఫలించడి కొమ్మ. ఫలించేటువంటి కొమ్మగా మనం ఉండగలుగుతూ ఉంటున్నామా? ఆ యొక్క విశ్వాస వీరుల జాబితాలో నీ పేరు, నా పేరు వ్రాయబడేటువంటి పరిస్థితి మనం కలిగి ఉంటున్నామా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో చూసినట్లయితే, ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. ఇక్కడ 11వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ హేబేలు మొదలుకొని మరి హానోకు, నోవహు, అబ్రహాము, శారా, ఇస్సాకు, యాకోబుల గురించి, తదనంతరం 32వ వచనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాస వీరుల గురించి అక్కడ వ్రాయబడుతుంటుంది. ఈ యొక్క విశ్వాస వీరుల జాబితాలో మరి నీ పేరు, నా పేరు లిఖించుకోగలిగినటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉంటున్నామా? మనల్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మొట్టమొదటిగా మనం ఆయన సొత్తు అని నేర్చుకొని ఉంటున్నాం. రెండవదిగా ప్రతి ఒక్క విశ్వాసి కూడా మరి నాటబడినటువంటి ఉద్దేశాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. మూడవదిగా ఎటువంటి ఫలాలు ఫలించవలసిన వారమై ఉంటున్నాం అనేది నేర్చుకుని ఉంటున్నాం. మరి నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఎందుకు ఫలించాలి? ఎందుకు ఫలించాలి? ఎందుకు ఫలించాలి? ఫలించడం వలన మనకు ఉపయోగం ఏంటి? ఒక మాట చూద్దాం, చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మనం ఫలించడం వలన ఏమవుతుందండి? దేవుని మహిమపరిచేటువంటి స్థితిలో ఉంటూ ఉంటాం. ముందుగా చెప్పబడినటువంటి ఆ యొక్క ఫలాలన్నీ కూడా ఫలించడం వలన దేవుని మహిమపరిచేటువంటి ఆ యొక్క శ్రేష్టమైన అనుభవంలోనికి నీవు నేను వెళ్తూ ఉంటున్నాం. కాబట్టి మనము ఆయన యందు నిలిచి మనము బహుగా ఫలించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి మనము దేవునికి మరి మహిమకరంగా జీవించగలిగినటువంటి స్థితిలో ఉంటున్నామా? మనం పనిచేసే చోట్ల, మన కుటుంబాలలో, మన సంఘంలో, సహవాసంలో దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉంటున్నామా? ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి 5వ సత్యాన్ని మనం నేర్చుకోవాల్సినట్లయితే, ఫలించాలంటే ఏమి చేయవలసిన వారమై ఉంటున్నాం? ఫలించాలంటే ఏమి చేయవలసిన వారమై ఉంటున్నాం? రక్షించబడినటువంటి నీవు నేను రక్షించబడ్డాము అని చెప్పుకుంటూ ఉన్నాం. 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలు అయిపోయింది. కానీ మన రక్షించబడినటువంటి అనుభవంలో ఎదిగినటువంటి అనుభవం అనుకుంటూ ఉందాం. ఫలించాలంటే మనం ఏం చేయవలసిన వారమై ఉంటున్నాం? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చాలా చక్కగా అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడ కూడా చాలా పెద్ద లిస్ట్ ఉందండి కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదంట, పాపుల మార్గమున నిలవబడకూడదు, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండకూడదు. అంటే మనం నడవకూడదు, నిలబడకూడదు, కూర్చోకూడదు. మరి ఏం చేయవలసిన వారమై ఉంటున్నాం? మన సమయాన్ని వృధా చేసుకోకుండా
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నిజముగా మనము ప్రతి సంవత్సరం కూడా తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. నేను కూడా చేసుకుంటూ ఉంటాను. ఒక తీర్మానం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను బైబిల్ చదవాలి అనేటువంటి తీర్మానాన్ని నేను ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటాను, నెరవేరుస్తూ ఉంటాను. దేవుని మహిమకరంగా నేను చెప్తూ ఉంటున్నాను. మరి మనలో ఎంతమంది ఎటువంటి తీర్మానాలు చేసుకొని ఉంటున్నారో నాకైతే తెలియదు. కానీ దివారాత్రము దానిని ధ్యానించుచు, చక్కని మాట కదా, ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై అంటున్నాడు. నాటబడినటువంటి ప్రతి చెట్టు కూడా, లేక రక్షించబడినటువంటి విశ్వాసముగా ఉన్నటువంటి నీవు నేను కూడా దివారాత్రము మరి దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన వారమై ఉంటున్నాం. ఆ వాక్యములో మనం ఆనందించవలసిన వారమై ఉంటున్నాం. ఆ వాక్యము ద్వారా మన జీవితాలని సరిచేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం అనేటువంటి సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. నీటి కాలువల యోరను నాటబడినదై. నీటి కాలువలు అంటే ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు అనుదినము మనం వెళ్ళేటువంటి ప్రతి పరిస్థితిని బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎంతమందికి ఈ యొక్క అనుభవం ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ వ్యక్తిగతంగా నేను అనుభవించినటువంటి అనుభవం ఏంటంటే, నేను వెళ్ళే ప్రతి పరిస్థితిని బట్టి కూడా ఆ రోజు ఆ యొక్క వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ యొక్క పరిస్థితులన్నింటిని బట్టి కూడా మరి దేవుని స్తుతించవలసిన వారమై ఉంటున్నాం, దేవునికి ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు. నేను వెళ్ళే ప్రతి పరిస్థితిలో కూడా ఆయన తన వాక్యాన్ని నెరవేరుస్తున్నట్లుగా నేను చెప్పగలుగుతూ ఉంటున్నాను. మరి మనము కూడా, నీవు కూర్చున్నటువంటి నీవు నేను కూడా అటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి రావాల్సిన వారమై ఉంటున్నాం. ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు, తండ్రితో కూడా ఆ యొక్క సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే మనము మరి దేవుని చేత నాటబడినప్పుడు, ఆ యొక్క రక్షించబడినప్పుడు మనము గురి కలిగిన వారముగా, గమ్యము కలిగిన వారముగా ఉంటూ ఉంటాం. ఫలభరితమైనటువంటి జీవితం కలిగిన వారముగా ఉంటాం. మనం బైబిల్ చదవనట్లయితే, ప్రార్థన చేసుకున్నట్లయితే ఒక మోడుబారిపోయినటువంటి జీవితం నేనైతే వ్యక్తిగతంగా అనుభవిస్తూ ఉంటాను. మోడుబారిపోయినటువంటి జీవితానికి, ఫలభరితమైనటువంటి జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రియమైన వారులారా, దివారాత్రము దానిని ధ్యానించేటువంటి శ్రేష్టమైన అనుభవంలోనికి మనము ఎదగవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి అటువంటి ఫలాలు మనం ఫలించవలసిన వారమై ఉంటున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. ఫలించాలంటే ఇంకా ఏం చేయవలసిన వారమై ఉంటున్నాము? యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. ఫలించాలంటే ఏం చేయాలి అనే దానికి గాను ఇక్కడ 2వ వచనాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన ద్రాక్షవల్లిగా ఉంటూ ఉన్నాడు. ద్రాక్షవల్లిలో నిలిచి ఉన్నప్పుడే మనము ఫలభరితమైనటువంటి జీవితం జీవించగలుగుతూ ఉంటున్నాం. బహుగా ఫలించేటువంటి ఆ శ్రేష్టమైన అనుభవంలోనికి మనము నడిపించబడుతూ ఉంటాం. ఆయనలో మనము జీవించవలసిన వారమై ఉంటున్నాం. ఆయన కొరకు మనము జీవించవలసిన వారమై ఉంటున్నాం. ద్రాక్షావల్లిగా ఉన్నటువంటి ఆయనతో పాటు అంటు కట్టబడినటువంటి శ్రేష్టమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉంటున్నాం. ఆయనందు మనము తప్పకుండా మరి అంటు కట్టబడినటువంటి శ్రేష్టమైన జీవితం దాన్ని జీవించవలసిన వారమై ఉంటున్నాం. ఎవరైతే మరి నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అంటున్నాడు. శ్రేష్టమైన మాట కదా. నేను ఎవని యందు నిలిచియుందునో కదా. ఎవని యందు నేను నిలిచియుందునో అంటే ఆయన మనలో జీవించడానికి కావలసినటువంటి ఆ యొక్క సౌకర్యాన్ని, ఆ యొక్క హృదయ స్థితిని మనము కలిగి ఉంటున్నామా? నిజముగా దేవుడు మనలో ఉంటూ ఉన్నాడా? మన మధ్యలో నివసిస్తూ ఉంటున్నాడా? మన హృదయంలో నివాసము ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడా? ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఎప్పుడైతే దేవాది దేవునికి మన హృదయంలో చోటిస్తామో, ఎప్పుడైతే దేవాది దేవుడు మన హృదయంలో నివసిస్తాడో మనము బహుగా ఫలించేటువంటి శ్రేష్టమైన స్థితిలోనికి మనం వెళ్తూ ఉంటాం.
బహుగా ఫలించడం అంటే మరి గల్తీలో రాసినటువంటి పత్రికలో ఆ యొక్క ఆత్మఫలాలన్నీ కూడా మనం ఫలించవలసిన వారమై ఉంటున్నాం. ఎఫెసీ పత్రికలో రాసినటువంటి వెలుగు ఫలాలన్నీ కూడా మనము ఫలించగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో నివసిస్తాడో, ఎప్పుడైతే మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఆయన సహవాసంలో ముందుకు సాగుతూ ఉంటామో అప్పుడు మాత్రమే మనము ఫలించేటువంటి స్థితిలో ఫలభరితమైనటువంటి జీవితం మనం జీవించవలసిన వారమై ఉంటున్నాం. మనం చదవబడినటువంటి వాక్య భాగానికి మనం తిరిగి వచ్చినట్లయితే 7వ వచనంలో, గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. ఎన్ని సంవత్సరాల నుంచి వెతుక్కుంటూ వస్తున్నాడు దేవుడు? 3 సంవత్సరాల నుంచి ఈ చెట్టు దగ్గర ఎదురు చూస్తూ ఉంటున్నాడు. సంవత్సరం తర్వాత సంవత్సరం, సంవత్సరం తర్వాత సంవత్సరం దేవుడు ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఆశగా ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఆకులు మాత్రం విస్తారంగా కనబడుతూ ఉంటున్నాయి, కానీ ఒక్క ఫలము కూడా ఫలించేటువంటి స్థితిలో ఆ యొక్క అంజూరపు చెట్టు లేదు. ఆకులు అంటే మనం ప్రవర్తించేటువంటి భక్తి, మనం ప్రదర్శించేటువంటి భక్తిగా కనబడుతూ ఉంటుంది. మనము సాంప్రదాయాలను చాలా గౌరవిస్తాం. ప్రతి ఆదివారం దేవుని సంఘానికి రావాలి, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండాలి, లేదా శనివారం రాత్రి ఉపవాసం ఉండాలి. కానీ మన హృదయం ఎలా ఉందో మనం పరీక్షించుకోలేము. విశ్వాస జీవితంలో మరి ఫలభరితమైనటువంటి జీవితం లేనప్పుడు చాలా భయంకరమైనటువంటి దుస్థితిగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఆ యజమానుడు వచ్చి ద్రాక్ష తోటమాలితో చెప్తూ ఉంటున్నాడు కదా, 3 ఏండ్ల నుండి నేను వెతుక్కుంటూ వస్తూ ఉంటున్నాను, కానీ ఒక్క ఫలము కూడా కనిపించలేదు. మనం రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఆత్మ ఫలాలు ఫలించేటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? వెలుగు ఫలాలు ఫలించేటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? నిత్యము దేవునితో సహవాసం కలిగినటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నామా? నిత్యము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించి దాని యందు ఆనందించేటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని మనం జీవిస్తూ ఉంటున్నామా? ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కదా, ఫలించకపోతే జరిగేటువంటి పరిణామాలు 6వదిగా మనం ధ్యానం చేయవలసిన వారమై ఉంటున్నాం. ఫలించకపోతే ఏమవుతుంటుంది? 7వ వచనంలో చివరి భాగం రాస్తూ ఉంటున్నాడు కదా, ఈ అంజూరపు చెట్టున 3 ఏండ్ల నుండి పండ్లు వెదకవచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము. చాలా భయంకరమైన పరిస్థితి. ఆరంభం బాగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మనం ఉద్రేకపూరితమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. దేవుని కొరకు ఈ సంవత్సరం ప్రయాసపడాలి, దేవుని కొరకు ఒక ఆత్మను దేవుని కొరకు సంపాదించాలి, 2 ఆత్మలు సంపాదించాలి, బైబిల్ అంతా చదివేయాలి కదా, దేవుని పరిచర్యలో వాడబడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. అనేకమైనటువంటి తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. 2020 సంవత్సరం గతించిపోయింది, 2021 సంవత్సరంలోనికి మనం ప్రవేశించి ఉంటున్నాం. ఏ రీతిగా మన జీవితం ఉంటుంది? 6వదిగా మనం గమనించినట్లయితే ఫలించకపోతే జరిగేటువంటి పరిణామాలను చూద్దాం. చూడండి, గొడ్డలి నరికివేయమని చెప్తూ ఉంటున్నాడు. ఇంట్లో ఒక మూలన ఉండవలసిన గొడ్డలి తోటలోనికే కాదు, కానీ చెట్ల వేరున ఉంచబడి ఉంది అంటున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఫలభరితమైనటువంటి జీవితం లేకపోతే, మోడుబారినటువంటి జీవితాలను కనుక మనం ఇంతవరకు మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే, మనం జీవిస్తూ ఉన్నట్లయితే, చాలా భయంకరమైనటువంటి అంతము మన కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. చాలా భయంకరమైనటువంటి తీర్పు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ద్రాక్ష తోట యజమానుడిగా ఉన్నటువంటి తండ్రి ఇప్పటికే మన పట్ల తీర్పుని వ్యక్తపరిచి ఉన్నాడేమో. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నరికించే 3 సంవత్సరాలు నేను ఎదురు చూస్తూ వచ్చాను, కానీ ఒక్క ఫలం కూడా కనబడలేదు. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. రక్షించబడినటువంటి నీవు నేను ఏ రీతిగా జీవిస్తూ ఉంటున్నాం?
బహుశా నేను అనుకుంటాను కదా, ఆ యొక్క తీర్పు మన జీవితాల్లో ఎప్పటికే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు వెల్లడిపరిచాడేమో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర. నరికించే చాలు, ఇంతవరకు తను జీవించినటువంటి జీవితము చాలు, అది ఫలించట్లేదు, నాకు మహిమ లేదు, కాబట్టి ఈ భూమి వ్యర్థమైపోతుంది, ఎందుకు వ్యర్థమైపోవాలి, దాన్ని నరికించే చాలు అంటే అక్కడ ద్రాక్ష తోటమాలి ఒక మాట చెప్తూ ఉంటున్నాడు. ఏం చెప్తూ ఉంటున్నాడు అక్కడ? అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. 3 సంవత్సరాలు కష్టపడ్డాను నాయన. ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో మొరపెడుతూ ఉంటున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. ఇప్పటికే మన పక్షాన ఒక తీర్పు నిలవబడి ఉంటుంది. ఒక గొడ్డలి మన చెట్లు వేరున ఉంచబడి ఉంటుంది. ఇక చాలు, అంతమొందించు, నరికివేయి, తీసేసుకో అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారికి యజమానుడై ఉన్నటువంటి యెహోవా దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కానీ ఎంతో ప్రేమ కలిగి 3 సంవత్సరాల పాటు సాగు చేసి ఆ యొక్క చెట్టుని ఎంతగానో ప్రేమించి ఉంటాడు. దాని చుట్టూ త్రవ్వాడు, ఎరువు వేశాడు, 3 సంవత్సరాల పాటు దానిని గమనిస్తూ వచ్చాడు. ఆ యొక్క తోటమాలి ఎంతో ప్రేమని పెంచుకొని ఉంటాడు ఆ యొక్క చెట్టు పట్ల. కాబట్టి యజమానుడితో అంటున్నాడు కదా, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. నేను నా బైబిల్లో అండర్లైన్ చేసుకున్నాను, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. బహుశా నేను ఇచ్చిన ఆశీర్వాదాలు, నేను చేసినటువంటి మేలులు వారికి సరిపోలేదేమో. ఇంతవరకు నేను ఎరువు వేశాను, కానీ ఆ ఎరువు సరిపోలేదేమో. నేను చేసినటువంటి ఆ యొక్క శ్రమ ఆ చెట్టు ఫలించడానికి సహాయపడలేదేమో. కాబట్టి ఈ ఒక్క సంవత్సరం నాకు సమయం ఇయ్యి, లేకపోతే దాన్ని తర్వాత సంవత్సరం నరికివేద్దాం అని తోట యజమానుని తోటమాలి బ్రతిమలాడుతూ ఉంటున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. బహుశా నేను అనుకుంటాను కదా, మన పట్ల కూడా అటువంటి తీర్పు వెల్లడి అయ్యింది. కానీ మన కొరకు ఈ లోకానికి సజీవుడిగా శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల ఉన్నటువంటి ఆ మహా ప్రేమను బట్టి, ఆయన చూపినటువంటి ఆ మహా కనికరాన్ని బట్టి మరొక్కసారి తండ్రి అయినటువంటి దేవుని విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. అయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉండని, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఏం చేస్తావయ్యా ఈ సంవత్సరం కూడా ఉంటే? అయ్యా, ఇంతవరకు నేను చాలా మేళ్లు చేస్తూ వచ్చాను వారి జీవితంలో, వారి కుటుంబాలలో, వారి ఉద్యోగాలలో, అన్నిట్లా వారిని ఆశీర్వదిస్తూ వచ్చాను. అవన్నీ కూడా వారు నన్ను గ్రహించడానికి, నాలో ఎదగటానికి, నా కొరకు ఫలించడానికి సరిపోలేదేమో. ఈ ఒక్క సంవత్సరం కూడా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తాను, 200 ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో ఇస్తాను, 700గా వారిని ఆశీర్వదిస్తాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో మొరపెడుతూ ఉంటున్నాడు. అందుకని ఈరోజు నీవు నేను కూడా సజీవులంగా ఉన్నాం. మరొక నూతన సంవత్సరాన్ని మనకు దయాకిరీటంగా ధరింపజేసి ఉంటున్నాడు. దేవుడిచ్చినటువంటి ఈ నూతన సంవత్సరంలో ఏ రీతిగా మరి జీవించడానికి తీర్మానం చేసుకుంటూ ఉన్నాం. 2020వ సంవత్సరం గతించిపోయింది. 2021వ సంవత్సరంలో మరి మొట్టమొదటి దినాన ఆ ప్రారంభ గడియల్లో మనం చేసుకున్నటువంటి తీర్మానాలు ఏ రీతిగా ఉంటూ ఉన్నాయి. 2020వ సంవత్సరంలో చేసినటువంటి తీర్మానాలు మనం నెరవేర్చలేనటువంటి దౌర్భాగ్యమైన భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ వచ్చాం. ఈ సంవత్సరం కాదులే, వచ్చే సంవత్సరం జీవిద్దాం. ఈ సంవత్సరం కాదులే, వచ్చే సంవత్సరం దేవుని వాక్యాన్ని చదువుదాం. ఈ సంవత్సరం కాదులే 4 గంటలకు లేచి దేవుని కొరకు ప్రార్థన చేయడానికి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి. ఈ సంవత్సరం కాదులే దేవుని కొరకు ఫలించడానికి. ఈ సంవత్సరం కాదులే దేవుని కొరకు ప్రయాసపడడానికి. ఈ సంవత్సరం కాదులే దేవుని కొరకు పరిచర్యలో ముందుకు సాగటానికి అని మనం పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తూ ఉంటున్నాం. కానీ తోటమాలిగా ఉన్నటువంటి
ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన తన స్వరక్తాన్ని చిందించిన ప్రేమను బట్టి, ఆ యొక్క కనికరాన్ని బట్టి, ఆ యొక్క మరి కరుణను బట్టి దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటున్నాడు. అయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఓపిక పట్టు, ఈ సంవత్సరం కనుక ఫలించకపోతే నరికివేద్దాం, నీ మాటను నేను గౌరవిస్తాను, కానీ ఈ ఒక్క సంవత్సరం మాత్రం ఆ యొక్క ఆత్మకు, ఆ చెట్టుకి, నేను ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క చెట్టుకి, నేను రక్షించినటువంటి ఆ యొక్క వ్యక్తికి ఈ ఒక్క సంవత్సరం సమయం ఇయ్యయా అని చెప్పి దేవుని బ్రతిమలాడుతూ ఉంటున్నాడు. మరి సమయాన్ని ఏ రీతిగా మనం సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం? గత సంవత్సరం గతించిపోయింది, ఆ తీర్మానాలు గతించిపోయినాయి, ఆ వాగ్దానాలు గతించిపోయినాయి. దేవుని కొరకు ఉద్రేకపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం కాదు, కానీ అటువంటి తీర్మానాలు చేసుకోవటం కాదు, కానీ మరి ఎంతవరకు ఆ రీతిగా మనం జీవించగలుగుతూ ఉంటున్నాం? ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నామా, లేక మోడు వారిపోయినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నామా? 2020వ సంవత్సరంలో చేయవలసిన పనులు మనం చేయలేదు, చేయకూడని పనులు చేస్తూ వచ్చి ఉంటున్నాం కదా. మరి ఈ సంవత్సరం మనల్ని మనం పరీక్షించుకుందామా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. 2020వ సంవత్సరం అంతా కూడా అజ్ఞానముతో సమయాన్ని వెళ్ళబుచ్చినటువంటి అనుభవంలో మనం ఉంటున్నాం. 2020వ సంవత్సరం అంతా కూడా వృధా చేసి ఉంటున్నాం, సమయాన్ని ఎంతగానో వృధా చేసి ఉంటున్నాం. ఈ సమయం మనకి కాదులే అని చెప్పి మనం పోస్ట్పోన్ చేస్తూ వచ్చాం. కానీ ఇక్కడ దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కదా, దినములు చాలా చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఆ యొక్క అజ్ఞానాన్ని మనం వీడుదాం, జ్ఞానాన్ని పొందుకొని, ఆ పైనుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని పొందుకొని ఏ రీతిగా దేవుని కొరకు ప్రయాసపడాలో, ఏ రీతిగా దేవుని కొరకు జీవించాలో, మరి ముఖ్యంగా ఏ రీతిగా ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించవలసిన వారమై ఉంటున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా మన హృదయాలు మనం పరీక్షించుకుందాం. హృదయాంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు సూటిగా. 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది, కానీ మన రక్షించబడినటువంటి విశ్వాస జీవితం ఏ రీతిగా ఉంటుంది? నిజంగా ఫలభరితమైనటువంటి జీవితాలు ఫలిస్తూ ఉంటున్నామా? వెలుగు ఫలాలు మనం ఫలించే స్థితిలో ఉంటూ ఉన్నామా? ఆత్మ ఫలాలు ఫలించేటువంటి స్థితిలో ఉంటూ ఉన్నామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి యోసేపు ఫలించడి కొమ్మ అనేటువంటి స్థానములో, యోసేపు స్థానంలో మన పేరు రాయబడుతూ ఉంటుందా? ఎటువంటి పరిస్థితిలో జీవిస్తూ ఉంటున్నాం? ఎటువంటి హృదయ స్థితి కలిగి ఉంటూ ఉన్నాం? మొట్టమొదటిగా మనం మారు మనసు పొందామా అని మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని చెప్పి చాలా స్పష్టంగా రాయబడుతూ ఉంటుంది. యోహాను మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను రాస్తున్నాడు కదా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి అంటున్నాడు. అసలు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలంటే ముందుగా మనం మారు మనసు పొందినటువంటి అనుభవాన్ని కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. లేకపోతే మారు మనసు అంటే ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. మారు మనసుకు తగినటువంటి ఫలాలు అంటే ఏంటో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటాం. బహుశా మనము ఆకులను చూపిస్తూ మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, సహవాసాన్ని మోసం చేస్తూ ఉంటున్నామేమో. ఆ ఆకులు చూసి దేవుడు కూడా ఎంతగానో ఆశిస్తూ ఫలాలు, ఈ యొక్క బిడ్డ ఒక ఖచ్చితంగా నా కొరకు ఒక ఫలము ఫలించి ఉంటుంది అని ఎంతగానో దేవుడు ఎదురు చూస్తున్నాడేమో. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మాట్లాడుతూ ఉంటున్నాడు కదా దేవుడు, ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించవలసిన వారమై ఉంటున్నాం. బహుశా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు తండ్రి అయినటువంటి యెహోవా దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. ఈ ఒక్క సంవత్సరం కూడా సమయం అయ్యా, ఈ సంవత్సరం ఫలించకపోతే నరికించేద్దామని చెప్తూ ఉంటున్నాడు. బహుశా ఈ సంవత్సరమే మరి మన జీవితాల్లో చివరి సంవత్సరమేమో, ఈ మాసమే బహుశా చివరి మాసమేమో, ఈ దినమే బహుశా మరి చివరి దినమేమో. ఈ వర్తమానం తర్వాత మరొక వర్తమానానికి మన జీవితాల్లో అవకాశం ఉండకపోవచ్చేమో. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1లో రాస్తూ ఉంటున్నాడు కదా, ఎన్నిసార్లు గద్దించినను మరి లోబడిన వాడు
తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అంటున్నాడు. దేవుడు అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తూ వస్తుంటున్నాడు. అనేకమైనటువంటి వర్తమానాలు వినిపిస్తూ వస్తుంటున్నాడు. శ్రేష్టమైనటువంటి సంఘాన్ని, సహవాసాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించి ఉంటున్నాడు. ఆ అంటుకట్టబడినటువంటి అనుభవాన్ని మనం కలిగినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. కానీ ఒక్క ఫలము కూడా ఫలించలేనటువంటి దౌర్భాగ్యమైన దుస్థితిలో మనం మిగిలిపోతూ ఉంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఎందుకు సంఘానికి వస్తూ ఉంటున్నాం? ఎందుకు మరి దేవుని చేత నేను నాటబడి ఉంటూ ఉన్నాను? నాటబడినటువంటి ఉద్దేశాన్ని నేను ఎరిగి ఉంటున్నానా? ఒక గురి కలిగి ఉంటున్నానా? ఒక గమ్యం కలిగి ఉంటున్నానా? అడవి గాడిద స్వభావం వంటి స్వభావం కలిగినటువంటి నిన్ను నన్ను దేవుడు ప్రేమించి ఈ సంఘములో నాటాడు. ఈ యొక్క ద్రాక్ష తోటలో అంటుకట్టి ఉంటున్నాడు. ఈ యొక్క ద్రాక్ష తోటలో మరి దారిని పోయేటువంటి అంజూరపు చెట్టును తీసుకుని వచ్చి ఆయన చేత నాటబడి ఉంటుంది. కాబట్టి ఆ నాటబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి నీవు నేను మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించవలసిన వారమై ఉంటున్నాం. ఆత్మ ఫలాలు ఫలించవలసిన వారమై ఉంటున్నాం. మరి వెలుగు ఫలాలు ఫలించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు తండ్రి అయినటువంటి యెహోవా దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. తండ్రితో సమాధానం పరచడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. దేవా తండ్రి, ఈ ఒక్క సంవత్సరం సమయం అయ్యా, లేకపోతే నరికివేద్దాం. ఏం చేస్తాడు ఈ ఒక్క సంవత్సరం? దేవుడు మన జీవితాల్లో ఏం చేయబోతూ ఉంటున్నాడు? దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అంటున్నాడు. బహుశా ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలని మనం గ్రహించలేటువంటి స్థితిలో ఉంటూ ఉన్నామేమో. ఆయన చేసినటువంటి మేళ్లను బట్టి మనం దేవుని స్తుతించలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నామేమో. చాలాసార్లు చాలామంది దైవజనులు చెప్తారులే, ఇదే వర్తమానం చెప్తూ ఉంటారు, ఈ సంవత్సరమే చివరి సంవత్సరము, ఈ దినమే చివరి దినం అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారని చెప్పి చాలా లైట్గా తీసుకుంటూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేటువంటి సత్యం ఏంటంటే, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం? ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. కొత్త సంవత్సరంలో మన తీర్మానం ఏమై ఉంటుంది? ఎటువంటి తీర్మానాలు మనం చేసుకొని ఉంటున్నాం? నిజంగా దేవుని కొరకు జీవించాలి అనేటువంటి ఆశ కలిగిన వారముగా ఉంటూ ఉన్నామా? దేవుని కొరకు ప్రయాసపడాలి అనేటువంటి ఆశ కలిగిన వారముగా ఉంటూ ఉన్నామా? కాబట్టి ఈ యొక్క చదవబడినటువంటి ఉపమానం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి 7 విషయాలను మరొకసారి మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం ఆయన సొత్తుగా ఉంటున్నాం. రెండవదిగా మనం నాటబడినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చవలసిన వారమై ఉంటున్నాం. మూడవదిగా ఎటువంటి ఫలాలు ఫలించాలో మనం నేర్చుకొని ఉంటున్నాం. నాలుగవదిగా ఎందుకు ఫలించాలి. ఐదవదిగా మరి ఫలించాలంటే మన జీవితం ఏ రీతిగా ఉండాలి. ఆరవదిగా ఫలించకపోతే జరిగేటువంటి పరిణామాలను ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడినది అంటున్నాడు. ఏడవదిగా మరి తండ్రితో కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు అని చెప్తున్నారు కదా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటూ ఉన్నాడు. మరి మన జీవితాలని ఏ రీతిగా కట్టుకోగలుగుతూ ఉంటున్నాం? 2020 సంవత్సరంలో జీవించినట్లుగానే జీవిస్తూ వస్తూ ఉంటామా 2021 సంవత్సరంలో? లేక మన జీవితాలను సరిదిద్దుకుందామా? తల వంచుకున్నట్లయితే కళ్ళు మూసుకుని మనం పరీక్షించుకుందాం. ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. 3 సంవత్సరాల నుంచి ఆయనకి ఆకులు మాత్రమే కనబడుతూ ఉంటున్నాయి, కానీ ఎటువంటి ఫలాలు ఫలింపలేనటువంటి స్థితిలో ఉంటుంది. మరి మనం రక్షించబడి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయి ఉంటున్నాయి. కానీ ఒక్క ఫలము కూడా లేనటువంటి భయంకరమైన దుస్థితిలో మనం జీవిస్తూ ఉంటున్నాం. సమయాన్ని ఏ రీతిగా సద్వినియోగం చేసుకోగలుగుతూ ఉంటున్నాం? జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నామా, లేక అజ్ఞానుల వలె సమయాన్ని వృధా చేస్తూ ఉంటున్నామా? 2020 సంవత్సరం అంతా కూడా మన జీవితంలో వృధా చేసి ఉంటున్నాం. 2021 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మన తీర్మానం ఏమై ఉంటుంది? ఏ రీతిగా మన జీవితాన్ని కట్టుకోవాల్సిన వారమై ఉంటున్నాం? ఎటువంటి తీర్మానాలు మనం చేసుకోగలుగుతూ ఉంటున్నాం? దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆశ, ఆ యొక్క మంట మనలో ఉంటుందా? ఇప్పటికే మన పట్ల దేవుడు తన తీర్పును వెల్లడిపరిచి ఉంటున్నాడు.
కానీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే నీకు ఆ తండ్రి అయినటువంటి దేవునికి మధ్యవర్తిగా ఉంటూ ఉన్నాడు. ఆయన మన పట్ల ఎంతో ప్రేమను చూపించి ఉంటున్నాడు. గత 10 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా మన జీవితంలో ఆయన చేసినటువంటి మేళ్లను గ్రహించలేక ఆయన ప్రేమను తృణీకరిస్తూ వస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కదా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటున్నాడు. ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయము అంటున్నాడు. ఈ సంవత్సరం కూడా మనం ఫలభరితమైనటువంటి జీవితము జీవించలేని స్థితిలో ఉన్నట్లయితే ఏనాడు మరణిస్తామో మనకి తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపోతామో తెలియదు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయంలో మరొకసారి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నీ యొక్క హృదయాన్ని చూస్తూ ఉంటున్నాడు. 2020 సంవత్సరంలో ఏ రీతిగా మరి జీవించి ఉంటున్నాం, 2021 సంవత్సరంలో ఏ రీతిగా జీవించబోతూ ఉంటున్నాం, ఒక తీర్మానం చేసుకుందాం. ఆ రీతిగా జీవించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకముల ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాతో కూడా ఉండి మీరు జ్ఞాపకం చేసినటువంటి శ్రేష్టమైన లేఖన భాగాలను బట్టినైనా మీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ద్రాక్ష తోటలో నాటబడినటువంటి ఆ యొక్క అంజూరపు చెట్టును మా ముందు ఉంచి ఉంటున్నారు. ఫలాలు లేనటువంటి అంజూరపు చెట్టు అంతము ఏమై ఉంటుందో మా ముందు ఉంచి ఉంటున్నారు. మరి అదే రీతిగా రక్షించబడినప్పటికీ మా ప్రభా, మారు మనసు పొందినప్పటికీ మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించలేక, వెలుగు ఫలాలు ఫలించలేక, ఆత్మ ఫలాలు ఫలించలేనటువంటి స్థితిలో మేము మిగిలిపోతూ ఉంటున్నాం. సంవత్సరం తర్వాత సంవత్సరం, మాసం తర్వాత మాసం, దినం తర్వాత దినం మరి మా జీవితాల్లో గడిచిపోతూ ఉంటుంది. కానీ మరి మీరు చేసినటువంటి ఆ యొక్క మేళ్లను బట్టి, మీరు మా జీవితాల్లో అనుగ్రహించిన శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, మీ మంచితనాన్ని గమనించలేక, మీ కృపను మరి గమనించలేక మా యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ వస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాం. 2020 సంవత్సరంలో జీవించినట్లుగా కాకుండా 2021 సంవత్సరంలో నూతనమైనటువంటి తలంపులతో, నూతనమైనటువంటి తీర్మానాలతో, మరి నూతనమైనటువంటి మరియు నిర్ణయాలతో మా ప్రభావ మేము కొనసాగడానికి సహాయం చేయండి దేవా. ఇప్పటికే మా పక్షాన మా ప్రభా తీర్పును వెల్లడిపరిచినప్పటికీ మా తండ్రితో పాటు మమ్మల్ని సమాధానపరచడానికి, తండ్రితో పాటు మా ప్రభా మా కొరకు విజ్ఞాపన చేస్తున్నందుకు నాయన నీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. నన్ను మమ్మల్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరాన్ని మా ప్రభా మాకు దయాకిరీటంగా ధరింపజేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని చెప్పి నా కొరకు నాయన మీరు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నారు మా తండ్రి. అయా ఎంత ప్రేమ కలిగిన దేవుడు మా ప్రభా, ఏనాడో మరణించపోవలసిన వాడు మా ప్రభా, గతించిన సంవత్సరమే మా ప్రభా, గతించిన దినాల్లోనే మా ప్రభా మరణించవలసిన వారమై ఉంటున్నాం మా ప్రభా. అయినప్పటికీ నాయన మీ అపారమైన ప్రేమను బట్టి మా ప్రభా, నాయన మహాకరుణా సంపన్నుడవై ఉండి మా ప్రభా నా పట్ల నాయన మీరు మీ యొక్క కృపను విస్తరింపజేస్తున్నందుకు నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటాను మా తండ్రి. ఈ సంవత్సరం కూడా నా యొక్క జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటాను మా తండ్రి. ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి కృపలోనికి నన్ను మమ్మల్ని మీరు నడిపించమని యేసు క్రీస్తు నామమున పేరట వేడుకొంచున్నాను మా తండ్రి.